హాయ్ హలో ఎవ్రీవన్, నేనైతే ఈరోజు మినప వడలు చేస్తున్నా. కొంచెం వాటర్ అద్దుకుంటూ ఇలా అన్నాం అనుకో మనకి వడ చాలా బాగా వస్తుంది. చేతికి అసలుకే అంటుకోదు. ఇలా అనుకొని దీంట్లో ఆనియన్, ఒక పచ్చిమిర్చి, కొంచెం అంత ఒక టీ స్పూన్ బొంబాయి రవ్వ వేసిన ఫ్రెండ్స్. మనం ఇట్లా వాటర్ అద్దుకొని చేసినాం అనుకో అసలు చేతికి అనేది అసలు కొంచెం కూడా అద్దదు. ఆయిల్లో వేసేటప్పుడు కూడా మంచిగా ఇలా వచ్చేస్తుంది. చూడండి, చేతికి వేస్తారు అంటలేదు. చూడండి ఎంత మంచిగా వస్తున్నాయి. కాగాలి, కొంచెం కాలితే తీయడానికి కొంచెం మంచిగా ఉంటుంది. లేకుంటే అతుకవుతుంది. కాలకు ముందు తీసినాం అనుకో ఈ గరిటకే మొత్తం పిండి పిండి అతికేస్తుంది. కాలినాయి కదా, ఇంకొక కాలగానే ఇట్లా మంచిగా వచ్చేస్తాయి. నేను దీంట్లో అయితే ఏమీ వేయలేదు ఫ్రెండ్స్, ఉత్త మినప్పిండి అంటే మినపగుళ్ళు. దీంట్లో సోడా కూడా ఏమి వేసుకోలేదు. చూడండి అయినా కానీ ఎంత మంచిగా వంగుతున్నాయి చూడు. కాకపోతే నైట్ నానబెట్టుకునేదంతా పిండి పప్పు. నైట్ ఒక గ్లాస్ మినపప్పు, ఒక గ్లాస్ ఆనియన్, ఒక గ్లాస్ మినపప్పు, ఒకటి ఆనియన్, ఒక పచ్చిమిర్చి, ఒక టీ స్పూను బొంబాయి రవ్వ, అంతే. వేసుకొని అప్పటికప్పుడే నైట్ నానబెట్టినాయి కదా ఇందాక రుబ్బేసి బరపగా రుబ్బుకోవాలి. బరపగా రుబ్బుకొని వేసుకున్నా. ఒక గ్లాస్ అయితే ఇద్దరు తినొచ్చు ఫ్రెండ్స్. ఇద్దరైన పిల్లలమైతే ముగ్గురమైనా తినొచ్చు ఈ వడలు. ఎందుకంటే ఆయిల్ ఫుడ్ కదా, ఎక్కువ తినలేము. చాలా సింపుల్ మినప వడలు. నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎట్లున్నాయో, చూసిర్రా? మినప వడలు తీసేసుకున్నాను, ఇక మాడిపోతాయి. చిన్నగా పెట్టుకున్నా. ఇంకా నేనైతే ఇవి అయిపోయినాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. క్రిస్పీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవైతే. ఇంకా తింటుంటే మనం బయట చేసుకోవడం ఎందుకు చెప్పు, కొంచెం కష్టం కాదనుకుంటే ఇంట్లో చేసుకొని తినడం బెటరు. జారిపోయింది చూసిరా, అంత ఈజీగా వచ్చేస్తాయి కొంచెం వాటర్ అద్దుకొని చేసినాం అనుకో.
ఇంకేవి కాలనిద్దాం. చూడండి ఎట్లా వచ్చినాయి. ఇంకో ఎంత బాగా ఉడికిపోయినాయి చూడు లోపల కూడా. చూసిరా ఎంత బాగుందో. నేనైతే కొంచెం టేస్ట్ చేస్తాను ఒకసారి ఎట్లుందో. బాగా సూపర్ ఉందో. దోశలు ఎంత బాగా వస్తున్నాయి వడలు. అయ్యా ఇది ఇంకో కాలకపోతే ఇట్లా ఉంటుంది, ఇట్లా అతకపోతుంది చూడు, గంటకి ఎట్లా అంటుకుంటుంది ఇదంతా. అందుకే పిండి మంచిగా కాలినాక మనం తిప్పేసుకోవాలి, లేకుంటే ఇంకో ఇట్లా అవుతుంది. మధ్యలో మధ్యలో ఇలా తిప్పుకోవాలి, లేకపోతే అట్లనే పెట్టినాం అనుకో మాడిపోతాయి. దీంట్లో అయితే నేనైతే ఏం వేసుకోలేదు ఫ్రెండ్స్, సోడా అయితే ఏం వేయలేదు. జస్ట్ ఉప్పు, ఒక పచ్చిమిర్చి, ఒక ఆనియన్, ఒక టీ స్పూన్ రవ్వ, బొంబాయి రవ్వ, మినప్పప్పు, అంతే. ఇంకా ఆయిల్ ఫుడ్ ఒకటి తింటేనే కడుపు ఉబ్బుతుంది, ఇంకా సోడా వేసుకుంటే అసలుకే అరగదు. ఇంకా అందుకే ఏం వేసుకో, సోడా వేసుకోకుండా వేసుకుంటే బాగుంటుంది. కొద్దిసేపు ఉంచి ఇక తీసేసుకుందాం, అయినాయి ఆల్రెడీ.
వేడి వేడి వడలు రెడీ అయిపోయినాయి. ఎంత బాగా వచ్చినాయి కదా, టేస్ట్ కూడా బాగున్నాయి. నచ్చితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్, షేర్ కూడా చేయండి, కామెంట్ కూడా పెట్టండి. సరేనా?